భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి తరలించారు కూడా అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు నుంచి కుటుంబం చాలా ఎఫెక్ట్ అవుతుందంటూ వాళ్ళ భార్య చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఫేక్ కేసు కావాలనే దీంట్లో ఇరికించారంటూ వాళ్ళ భార్య చెప్తుంది. ప్రస్తుతం ఆర్టీవీ ముందుంది. అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి తను మాట్లాడుతుందని కూడా తెలుస్తుంది. హలో సుమలత గారు, మొత్తం మీద కూడా నిన్న మీరు మాట్లాడారు, మీ వర్షన్ చెప్తున్నారు. ఈ అరెస్ట్ కింద ఎవరున్నారు అనుకుంటున్నారు? అసలు నిజంగానే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డారు? ఇక్కడ కింద ఎవరున్నారో పైన ఎవరున్నారో ఎవరికి తెలీదు, కానీ పకడ్బందీగా ప్లాన్ ప్రకారం అయితే చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో జరిగింది అని చెప్తుంది, ఎప్పుడో 16 years అని మెన్షన్ చేస్తున్నారు. అప్పుడు జరిగితే వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు? సరే అలానే తీసుకుందాం. ఆ అమ్మాయికి 16 years, వాళ్ళ మమ్మీ చిన్నపిల్ల కాదుగా. వితౌట్ వాళ్ళ మమ్మీ కన్సర్న్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. ఫస్ట్ థింగ్, ఎవరైనా కూడా ఆ ఏజ్లో మదర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏమని ఎక్కడికి వెళ్ళినా మదర్ అలో చేస్తారు. అంటే షూటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా మదర్ ఉండాలి తోడని అలో చేస్తారు. ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు. ఇప్పుడు కంపెనీ ఉంటారు కదా, వాళ్ళ మదర్ అసిస్టెంట్గా ఉండి చేస్తారు కదా. సో మరి ఇంత హత్యాచారం జరుగుతుంటే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? వాళ్ళ మదర్ ఎందుకు మాట్లాడలేదు? నేను మీరు ఈ క్వశ్చన్ ఎవరైనా రైజ్ చేశారా? అంటే వాళ్ళ కుటుంబానికి అప్పటి వరకు తెలియదు, ఇప్పుడు ఈ మధ్యకాలమే తెలిసిందంటూ వాళ్ళ వైపు నుంచి అయితే వర్జన్ వినిపిస్తుంది. అడుగుతున్నా, వాళ్ళ మదర్కి తెలియకుండా ఏమై ఊర్లో వెళ్తుందా 16 ఏళ్ల వయసులో? నాకు జానీ మాస్టర్ కూడా అంటే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తన మీద రేప్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరికి చెప్పొద్దు అని భయప్రాంతులకు గురి చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ కారణం వల్ల నేను ఎవరికి చెప్పుకోలేను అంటూ తను కంప్లైంట్ కాపీలో కూడా రిటర్న్ రాయడం జరిగింది. మరో సంచలనమైన విషయం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా ఒక హోటల్కి తీసుకెళ్ళి, ఎప్పుడైతే ముంబై వెళ్ళారో వీళ్ళు షూటింగ్ కోసం వెళ్ళారు ప్రధానంగా. మీరు లెంత్ ఇంత పెద్ద అడిగితే నేను చెప్పలేదు. అంటే ఒకవైపు డిఏవి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని స్కూల్స్లో ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చి ఏడ్చి చెప్పేస్తున్నారు, మమ్మీ అంకుల్ నన్ను ఇక్కడ టచ్ చేశారు అని చెప్పి చిన్న పిల్లలు చెప్పేస్తున్నారు. ఈ అమ్మాయికి ఏంటి 16 ఏళ్ల వయసు, అప్పుడు జరిగింది అని అంటుంది కదా. చిన్న పిల్లలు ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మరి 16 ఏళ్ళు వచ్చిన అమ్మాయి ఎందుకు చెప్పలేదు? అంటే నీకేం బెనిఫిట్ లేదంటే నువ్వు ఎందుకు చెప్పలేదు? మరి నిజంగా అనుకోండి, సపోజ్ మళ్ళీ చెప్తున్నా, అంటే బెదిరించారు చెప్పొద్దు అని అంటున్నారు కదా. మరి ఇక్కడ వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్ళారు, మా అమ్మాయి రాలేదు అని ఎందుకు వాళ్ళ మమ్మీ ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు బాంబేలో అన్నారు, బాంబే షూట్కి వెళ్ళింది. బాంబే షూట్కి ఎక్కడ వెళ్ళింది అంటే వాళ్ళ మదర్ ఖచ్చితంగా వస్తారు. సరే షూట్కి వెళ్ళింది, మదర్స్ని తీసుకొని వెళ్ళరు అని అనుకుందాం. సపోజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మిడ్ నైట్ లేట్గా వస్తుందని అంటే ఖచ్చితంగా కో డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను జెన్యున్గా మాట్లాడుతున్నా. కో డాన్సర్స్ని పిలవండి, మిగతా అసిస్టెంట్స్ని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేనున్నా, నా గురించి తెలుసుకోవాలంటే పక్కన మా ఫ్రెండ్ని అడుగుతారు, అమ్మాయి ఎలాంటిది అబ్బాయి ఎలాంటిదని. సో కో అసిస్టెంట్గా చేసినప్పుడు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశారా? అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే ఆ ప్రయత్నం మీడియా చేసినప్పటికీ కూడా డాన్సర్స్ నుంచి ఒక ఆడియో అనేది లీక్ అయింది. ఏదైతే ప్రధానంగా అసోసియేషన్ మెంబర్స్ డాన్సర్స్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు జానీ మాస్టర్ మన ప్రెసిడెంట్ గురించి ఎక్కడ ప్రస్తావన చేయొద్దు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వద్దు అంటే నిజాలు తెలుసుకునే ప్రయత్నం మీడియా మిత్రులు చేసినప్పటికీ కూడా డాన్సర్స్ అందరు కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళ మీద బ్యాండ్ ప్రకటిస్తాం, ఆ తర్వాత వాళ్ళని విధుల నుంచి తొలగిస్తాం, మీకు వర్క్ లేకుండా చేస్తామని అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా మంచైనా చెడైనా చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ యూనియన్ ఎందుకు రావట్లేదు అని అనడానికి మెయిన్ యూనియన్ కూడా తప్పు ఉంది. అంటే జెన్యున్గా చెప్తున్నాను నేను. ఆ అమ్మాయికి బాంబేలో డాన్స్ మాస్టర్ కార్డు ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ అక్కడ డబ్బులు కట్టలేక ఆ అమ్మాయి కార్డు తీసేశారు. ఆ అమ్మాయి కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే. ఇక్కడ ఇవ్వకపోతే మన తెలుగులో ఇవ్వకపోతే ఆ అమ్మాయికి బాంబే కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే. అక్కడ ఆ అమ్మాయి డబ్బులు కట్టుకోలేక ఆ అమ్మాయిని కార్డు తీసేస్తే దాన్ని మళ్ళీ తెలుగులోకి ఆ అమ్మాయి నన్ను తెలుగులో నాకు కార్డు కావాలి అని చెప్పి కొంచెం గ్యాప్ తర్వాత తను డబ్బులు సెట్ చేసుకొని అడిగింది. యూనియన్ అన్నాక, అసోసియేషన్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ప్రకారం ఆ అమ్మాయికి ఇవ్వాలి కార్డు. నేనే దానికి సాక్ష్యం, సెక్రటరీకి నేనే చెప్పా, ప్రెసిడెంట్ గారు ఇవ్వమన్నా మీరు ఎందుకు ఇవ్వట్లేదు కార్డు? సెక్రటరీని అడిగాను నేను. లేదు నాకు కొంచెం ప్రెషర్ ఉంది. ఆ అబ్బాయికి కూడా ఆ సెక్రటరీ అనే అతనికి, దేవరశ్రీను అతని పేరు, అతనికి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని, ఈ అమ్మాయి కార్డు ఇస్తే నిన్ను చంపేస్తామని ఒక థ్రెటింగ్ మెసేజ్ వచ్చిందంట.
అందులో ఆ అబ్బాయి భయపడి ఆ అమ్మాయి కార్డు ఇవ్వలేదు. ఇంకొకటి మాస్టర్ సైడ్ నుంచి, కొంతమంది మాస్టర్ సైడ్ నుంచి ప్రెజర్ ఉంది, సో నేను ఆ అమ్మాయి కార్డు ఇవ్వను అని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అతను ఎప్పుడైతే కార్డు ఇవ్వరు అని నాకు చెప్పిన తర్వాత నేనేమన్నానంటే, రేపు ఆ అమ్మాయి, ఇది బాగా నోట్ చేసుకోండి, రేపు ఆ అమ్మాయి మీడియాకి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, లేబర్ కోర్టుకి వెళ్ళినా దాని పూర్తి బాధ్యత సెక్రటరీగా నీదే అని చెప్పాను. ఎస్ నేను తీసుకుంటానని చెప్పి సిగ్నేచర్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు జానీ మాస్టర్ తనకి కెరీర్ ఆపేస్తున్నారా, యూనియన్ కెరీర్ ఆపేసిందా? అంటే ఆ కంప్లైంట్లో కూడా జానీ మాస్టర్ ఇవ్వకుండా, యూనియన్ కార్డ్ ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు తీసుకొని మరి నన్ను వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత ఒక బొకేస్లో లెటర్స్ పంపించడం, అంటే భయప్రాంతులకు గురి చేసే లెటర్స్ పంపించి నువ్వు ఈ కార్డ్ చేయొద్దు, కంగ్రాచులేషన్, నువ్వు ఈ సాంగ్ చేయొద్దు అని చెప్పి పంపించారని చెప్పి అమ్మాయి చెప్తుంది. ప్రూఫ్ ఏంటి? పంపించారు, ఎవరో పంపించుంటారు. జానీ మాస్టర్ అన్ని ఫిక్స్ అయిపోతారు. బాంబేలో కార్డు ఇప్పించారు, దానికి ముందు కూడా తెలుగులో కార్డు ఎందుకు ఇవ్వరు? అక్కడ ఇవ్వకపోతేనే జానీ మాస్టర్ బాంబేలో ఫైట్ చేసి అక్కడ ఇచ్చారు. మరి ఈయన ఎందుకు కార్డు ఇవ్వద్దు అంటారు? సరే, తెలుగులో వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్గా ఆయనే కదా ఉన్నారు ఈ బాడీలో, మరి ఆయన ఎందుకు, ఆయన ఇవ్వమని చెప్తే సెక్రటరీ ఇవ్వలేదు. దానికి యాజ్ ఎ ఉమెన్గా వాయిస్ రైజ్ చేసింది నేనే. లేడీస్కి టాలెంట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి అని చెప్పి యూనియన్లో ఫైట్ చేసింది నేను. మరి మేమిద్దరం కార్డు, ఆమెకి ఈరోజు కార్డు వచ్చిందంటే మా ఇద్దరి వల్లనే వచ్చింది. ఇది యూనియన్లో మీరు ఎవరినైనా అడగండి. సో దీనికి యూనియన్ కొంచెం సపోర్ట్ చేయలేదు. అది కేవలం ఆ అమ్మాయి పర్సనల్ గ్రడ్జ్ వల్ల జానీ మాస్టర్ ఇదంతా చేయిస్తున్నారు, ఎవరో లెటర్ పెట్టారు, ఎవరో బెదిరించారు అని. ఏంటి సాక్ష్యం ఏంటి? సరే నిన్ను బెదిరించారు, అప్పుడంటే 16 ఏళ్ల వయసు, నువ్వు చెప్పలేకపోయావు. ఇప్పుడు 21 ఇయర్స్ కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎవరైతే నిన్ను డైరెక్ట్గా వచ్చి బెదిరించారన్నావో, ఎవరైతే నీకు ఇంటి దగ్గర లెటర్ పెట్టారని అన్నావో, మరి ఆ రోజు నువ్వు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మీకు ఈ ప్రస్తావన గురించి ముందే తెలుసా? అంటే ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ ఉండేనా, లేకపోతే మీ వరకు వచ్చిందంటే? పూర్తిగా కూడా ఒకవైపు వినిపిస్తున్నాయంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఈ విషయం ఆల్రెడీ మీకు తెలుసు, మీకు అంటే మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఆమెను వార్న్ చేశారు, ఇటువంటివి చెయ్యొద్దు, మాస్టర్తో నువ్వు డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడొద్దు అని మీరు వార్న్ చేశారు. ఆ తర్వాత తను చెప్పింది, అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ కొంతమంది చెప్పే ప్రకారం కూడా మిమ్మల్ని బెదిరించింది, నేను మీ భర్తని పెళ్లి చేసుకుంటాను, అతనితో పిల్లలను కంటానంటూ తను మీ ముందు వార్నింగ్స్ ఇచ్చింది, శబదాలు చేసిందని చెప్పి తెలుస్తుంది. తను 100% మాస్టర్ని ఇష్టపడింది. తనకి వాళ్ళ మమ్మీ పెట్టే టార్చర్ వల్ల, ఏదైతే వాళ్ళ మమ్మీకి ఈ అమ్మాయికి ఏంటంటే అల్టిమేట్ గోల్ ఒక హీరోయిన్ అవ్వాలి, టాప్ పొజిషన్లో ఉండాలి. ఇది ప్రతి ఇండస్ట్రీకి వచ్చే ప్రతి అమ్మాయి కోరిక ఇదే ఉంటుంది. ఈవెన్ నేను కూడా అలానే వచ్చా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ కోసం హీరోయిన్ అవ్వాలి అనే ఒక దానికోసం కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ని వదులుకుంటారు. కానీ నేను అలా వదులుకోలేదే. మరి ఇప్పుడు నేను కూడా 16 ఇయర్స్లోనే వచ్చేసాను, నేను కూడా కార్డు తీసుకున్నా. మరి నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశాల కోసం నోరు నొక్కేసినా నేను ఎప్పుడు తప్పు పని చేయలేదే. మరి ఈ అమ్మాయి ఎందుకు చేయాల్సి వచ్చింది? సో వాళ్ళ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. మీరు ఇంకొకటి ఏదో అడిగారు, ముందే తెలుసా? అంటే మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అంటే మీ భర్తని పెళ్లి చేసుకుంటాను, పిల్లలను కంటాను అని తను అనిందని కూడా తెలుసు. యాక్చువల్గా మాస్టర్ని చూసి ఒక హైఫై లైఫ్, తను ఎక్కడో ఒక షో చేసుకుని, అంటే ఒక షో ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, ఆర్టిస్ట్కి దూరంగా ఉంటుంది. జానీ మాస్టర్ పిలిచి ఆఫర్ ఇవ్వడంతో డైరెక్ట్గా హీరోస్తో పనిచేసే అవకాశం వచ్చింది, అది కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో. సో తనేంటంటే ఒక మంచి హైఫై లైఫ్, నాకు ఇది కావాలి లైఫ్, దీనికి పట్టుకుంటే ఒక రూట్ ఏంటి? జానీ మాస్టర్. నాకే ఆయన దొరికారు, సో ఇతన్ని నేను వదలకూడదు, ఎలా అయినా ఇతన్ని పట్టుకొని పైకి ఎదగాలి అని తన కెరియర్ కోసం మాస్టర్ని వాడుకుంది. లిటరల్గా చెప్పాలంటే ఇది ఒక ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడో నువ్వు నిజంగా మాస్టర్ అంతా నిన్ను టార్చర్ చేస్తుంటే, ఇప్పటికీ స్టిల్ అది డౌట్, ఎప్పుడో జరుగుతున్నప్పుడు. ఈవెన్ తను మా ఇంటికి చాలాసార్లు వచ్చింది, మరి నాతో అయినా తను ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మీ మదర్, వాళ్ళ మదర్ వచ్చారు, ఆ అమ్మాయి వచ్చారు, మరి మీ హస్బెండ్ ఇలా, ఒక హింట్ చాలు ఈ రోజుల్లో, ఒక హింట్ చాలు, నాకు ఇలా చేస్తున్నాడు అని అంటే ఒక హింట్ చాలు. అలాంటిది ఎన్నో ఏళ్ళ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటుంది. ఇది మొత్తం కావాలని పెద్ద ప్లాన్తోనే చేయిస్తున్నారు, అది అందరికీ తెలుసు. మీకు ఈ విషయం ముందే తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో ఇటువంటివి ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఇటువంటి సన్నిహితం ఉంది అని మీకు తెలుసా? మీతో అనిందా ఎప్పుడైనా? మీ వారిని పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత పిల్లల్ని కంటానని మీతో ఎప్పుడైనా అనిందా? వాళ్ళ మదర్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు, ఆడియోస్ ఉన్నాయి మా దగ్గర. నేను అవన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేస్తా. 100% ఫర్ షూర్ ఇవన్నీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర కొన్ని ఉన్నాయి అని అంటున్నారో,
సో ఇటువైపు కూడా ఉంటాయి కదా, మేము అవి ఎప్పుడు ఎవరికి ఇప్పుడు చూపించాం. ఎందుకనంటే ఇప్పుడు నేను ఏది చూపించినా దాన్ని బట్టి వాళ్ళు ఎలా జాగ్రత్త తీసుకుంటారో నాకు తెలియదు. సో నేను ఏది ఉన్నా నేను కోర్టులో ప్రజెంట్ చేస్తాను, కోర్టులో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తన మీద దాడికి ప్రయత్నించాడంటే అనేక సార్లు మీరు తనని కొట్టారు అంటూ తను రిపోర్ట్లో కూడా తన కంప్లైంట్ కాపీలో పేర్కొంది. ఆయిషా నన్ను చాలాసార్లు కొట్టింది, నన్ను వేధింపులకు గురి చేసింది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను మత మార్పిడి చేసుకోమని కూడా ఇబ్బంది పెట్టారు, ఇదంతా కూడా అని తను క్లియర్గా, అంటే ఇది ఒక వైపు అంతా ఇది ఒక రిలీజియస్ ఫ్యాక్టర్ లాగా వెళ్ళిపోతుంది, అంటే లవ్ జిహాద్ కింద వెళ్ళిపోతుంది. ఒక తెలుగు అమ్మాయిని మత మార్పిడి చేయించడానికి ప్రయత్నించాడు జానీ మాస్టర్ అంటూ తను కంప్లైంట్ కాపీలో పేర్కొంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే టు బీ హానెస్ట్ కూడా మీరు కూడా ముందు హిందూ ఉండే, ఇప్పుడు అంటే సుమలత నుంచి ఆయిషాగా మీ పేరు మార్చారంటే దీని ప్రకారం మిమ్మల్ని కూడా ఫోర్స్ చేశారా లేకపోతే ఏంటి? ఇక్కడ అసలు లవ్ జిహాద్ అనేది ఎందుకు వచ్చింది, చాలా దానిలో చూసాను నేను, లవ్ జిహాద్ అనేసారు. ఇప్పుడు నా పేరు సుమలత, నా యూనియన్ మెంబర్షిప్ కానీ, నా ఆధార్ కార్డు, నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్, ఓటర్ ఐడి అన్నీ కూడా నా సుమలత అని ఉంటాయి. ఒకటి అడుగుతాను, ఇప్పుడు హిందూస్లో కూడా పెళ్ళి చేసుకున్నంత ముందు ఉన్న పేరు పెళ్ళి చేసుకున్నాక మార్చుకుంటారు కొంతమంది, మీకు ఐడియా ఉందా? పెళ్ళి చేసుకున్న తర్వాత హిందూసే మార్చుకుంటారు పేరు. మరి ఎందుకు మార్చుకుంటారు? వాళ్ళ జాతకాలు కలవలేదు, వాళ్ళకే అంత మూఢనమ్మకాలు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒక హిందూ ఒక ముస్లిం లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారంగా మా అమ్మ వాళ్ళు నన్ను సుమలత అని పిలుస్తారు, మా అత్తయ్య వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. దీనికి ఎందుకు లవ్ జిహాద్ మత మార్పిడి అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కన్వర్ట్ చేసి, సరే మళ్ళీ అదే క్వశ్చన్, ఇప్పుడు 16 years అప్పుడు నీకు అప్పుడు అన్యాయం జరిగిందని అన్నారు, సరే మతం మారుస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు? డ్రామా, భయపడ్డాను. ఎందుకు భయపడ్డావు? భయపడలేదు. ఇక్కడ నీ కెరియర్ కోసం నువ్వు నటించావు. దేనికి నటించావు? మాస్టర్ ముస్లిం కాబట్టి తనకు నచ్చిన విధంగా నేను ఉంటే నా కెరియర్ ఉంటుంది అని నువ్వు థింక్ చేసుకొని నువ్వుగా వచ్చావు. దానికి ఈరోజు ఏం చెప్తున్నావు? నన్ను మార్చారని చెప్పి రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నావు. సో మనం ఎప్పుడూ ఒకవైపే చూడకూడదు, ఇటువైపు కూడా చూడాలి. చూడట్లేదు అది ఎవరు. ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నా హస్బెండ్ మీద రాంగ్ ఎలిగేషన్స్తో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్, ఎందుకంటే ఆడపిల్ల ఏం చెప్పినా నిజమని నమ్మిస్తారు. ఈరోజు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి, ఈరోజు సృష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ మీద ఈరోజు ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిందో, రేపు తనకి సపోర్ట్ చేసే వాళ్ళ మీదనే అమ్మాయి కేసు పెడుతుంది. నన్ను ఇన్ని రోజులు వీళ్ళు వాడుకున్నారు, నాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళ మీదనే పెడతారు. నార్సిస్ట్ బిహేవియర్ అని మీరు సీరియస్ ఎలిగేషన్ ఇస్తున్నారు. సైకో మెంటాలిటీ, లిటరల్గా చెప్పాలంటే సైకో మెంటాలిటీ నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే వాళ్ళ మదర్ కానీ ఈ అమ్మాయి కానీ లిటరల్గా వాళ్ళకి టాప్లో వెళ్ళాలి, ఏదైనా కానివ్వండి. అంత వయసులో 2 పిల్లలున్న అతన్ని చేసుకోవడం రాంగ్ అని ఆ అమ్మాయి తప్పు అని అనుకుందాం. సరే అమ్మాయికి తెలియదు అని అనుకో, వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? అంటే మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తారా మహిళని కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ పెళ్లి చేసుకోండి, ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోమని మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తారా? ఎందుకంటే తన కంప్లైంట్ కాపీలో రాసింది మీరు కూడా, మరి జానీ మాస్టర్ కూడా ఇద్దరు కలిసి మత మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోమని చెప్పారా అని. అంత తప్పండి, అంత తప్పు. నేను నా భర్త దగ్గరికి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నేను ఎందుకు అడుగుతాను? ఒక చిన్న లాజిక్, ఎవరైనా వాళ్ళ సొంత హస్బెండ్ని, అది కూడా నా పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు అడుగుతాను? సరే చేసుకోమని వాళ్ళ మదర్ ఎందుకు బయటికి రావట్లేదు? నేను ఇప్పటికీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. పెళ్ళి చేసుకోమని మీరు అన్న ప్రకారం మాస్టర్ నోరు నొక్కేశారు, అమ్మాయికి చెప్పొద్దు అన్నారు, అందుకే అమ్మాయి భయపడింది అన్నారు అనుకుందాం. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా అమ్మాయి బయట చెప్పలేదా? అంటే వాళ్ళ మమ్మీకి అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వాళ్ళ మమ్మీ అడగలేదా? ఆమెకి మ్యాటర్ మొత్తం ఆమెకు తెలుసు. వాళ్ళ మదర్ వాంటెడ్లీ 2వ పెళ్ళైనా పర్లేదు, ఈ అమ్మాయి కెరియర్ ఉంటే చాలు అని అనుకొని మాస్టర్ని యూజ్ చేసుకుంది వాళ్ళు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే దగ్గర పని చేస్తున్నప్పుడు ఎలా వదులుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే తల్లి ఇంకా కూతురు ఇద్దరు కలిసి మాస్టర్ మీద వలేస్తారు అని చెప్తున్నారా? 100%. నేను ఒక రకంగా నేను చెప్పేది అదే. ఇద్దరు మాస్టర్ని, ఇద్దరు కాదు ముగ్గురు, వాళ్ళ డాడీ కూడా, వీళ్ళు ఒరిస్సా నుంచి వదిలేశారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న అక్కడ వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ. సో లేడీస్ ఇద్దరే కదా, ఒక సింపతి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చెప్పినా ఆడపిల్ల నమ్మేస్తారు. ఇప్పుడు నేను కూడా చెప్పండి, ఇప్పుడు మీ కెమెరామెన్ ఆమె చేసి ఇప్పుడు కెమెరాలు ఏం లేవనుకోండి, సపోజ్ మీరు అటు వెళ్ళగానే నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తే నమ్మేస్తారు. లేడీ కదా, చట్టాలని అనుకూలంగా చేసుకుంటున్నారా అని చెప్పచ్చు. 100%. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక అబ్బాయి టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అన్లెస్ అవి
బలాత్కారం అయితే ఇప్పుడు అదే ఆ అమ్మాయి పెట్టింది సెక్షువల్ హెరాస్మెంట్ అని. మీరు బాంబే అసిస్టెంట్స్ ఉన్నారు, యానీ మాస్టర్ వర్క్ చేశారు జానీ మాస్టర్ దగ్గర, దర్శిని, అనూష, ఇలా లేడీస్ చాలామంది వర్క్ చేశారు. మీరు వాళ్ళని అడగండి మాస్టర్ క్యారెక్టర్. మాస్టర్లు అందరూ కూడా మీడియా ముఖంగా చెప్పకపోయినా వాళ్ళందరికీ కూడా డీప్ డిప్రెషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మాట్లాడుతున్న ప్రాంతం అసలు ఇవంతా ఎందుకు జరుగుతుందని అందరు కూడా షాకింగ్లో ఉన్నారు. ఎవరైనా సరే జ్యోతి అని ఆట మాస్టర్కి సంబంధించి జ్యోతి అని ఎవరైనా సరే వీళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ యూనియన్కి భయపడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న విషయం అయినా యూనియన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మా పైన అంటే ప్రకటిస్తారా లేకపోతే తాత్కాలికంగా మమ్మల్ని ఆపేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. లేదు, నా దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చారు, డాన్సర్స్ గర్ల్స్ లేడీస్ వచ్చారు. మేము ఫైట్ చేస్తాం మాస్టర్ గురించి, మేము మాట్లాడతాం, మేము మాస్టర్తో ఉన్నాం. ఎందుకనంటే యూనియన్ అనేది ఈరోజు సపోర్ట్, ఎందుకంటే యూనియన్ తప్పు ఉంది కాబట్టి యూనియన్ సపోర్ట్ చేయట్లేదు. మీకు అది అర్థమవుతుందా? ఆ అమ్మాయికి మాస్టర్ కార్డ్ రాకపోవడానికి కారణం లేట్గా అంటే మేము సపోర్ట్ చేసాం, మేము యూనియన్కి అగెనెస్ట్గా మేము ఫైట్ చేసాం. సో ఇప్పుడు ఎక్కడ వీళ్ళు బయటకు వస్తే ఈ మాస్టర్ కార్డు గురించి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? లేదు జానీ మాస్టర్ ఇవ్వమన్నారు, మా యూనియన్ ఇవ్వలేదని ఒప్పుకుంటారా? అందుకే వాళ్ళు ఈరోజు రావట్లేదు. అర్థమవుతుందా లాజిక్? సో దాని గురించే వాళ్ళు ఈరోజు బయటికి రావట్లేదు. నాకు తెలిసి మేబీ వస్తారు, ఎందుకనంటే ఈరోజు కాముగా ఉండొచ్చు, రేపు కాముగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ వచ్చి మాట్లాడతారు. ఒక అగ్ర హీరో కూడా ఒక ప్రముఖ పాన్ ఇండియా సినిమాలో మాస్టర్ని మరియు ఈ మహిళ ఎవరైతే బాధితురాలుగా భావిస్తున్నామో తను ఇద్దరి మీద కూడా డైరెక్టర్ మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇటువంటివి గొడవలు పెట్టుకోకండి, మీ దారి మీరు చూసుకోండి, బ్యూటిఫుల్ కెరియర్ ఉంది మీ ఇద్దరికంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చాలామంది డాన్సర్స్ కూడా ఉన్నారంటూ కూడా వార్త వస్తుంది. నిజంగానే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యన సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారా? డాన్సెస్ అంతా ఏం లేరండి, ఇది సుకుమార్ సార్కి తెలుసు మ్యాటర్. ఇది మొత్తం ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి, అమ్మాయి ఎలా అట్రాక్ట్ అయింది, అమ్మాయి అంబిషియస్, ఇది సుకుమార్ సార్ బాగా తెలుసు. అంబిషియస్, తను ఎందుకు మాస్టర్ దగ్గర అలా ఎందుకు అలా ఉండింది, ఎందుకు అలా చేసింది అని తెలుసు. అంటే మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోతే నాకు ఇంకా కెరియర్ లేదు అనేలాగా ఫీల్ అయింది తనే. ఇప్పుడు మాస్టర్ దగ్గర ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అసిస్టెంట్ వస్తుంది, ఇప్పుడు అమ్మాయి లేదు, ఇంకొక అసిస్టెంట్ వర్క్ చేస్తుంది కదా. ఇంకొకటి అండి, బేసిక్గా ఈ అమ్మాయికి మాస్టర్ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత వర్క్ లేదు. ఎందుకు సుకుమార్ సార్ ఇప్పుడు అల్లు అర్జున్ సార్ విక్టిమ్ అన్న తర్వాత ఎందుకు వచ్చారు ఆయన? అమ్మాయి ముందు నుంచే తెలుసు, ఇది పుష్పలో కూడా చేసింది, అప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇది అన్ని జనాలు చూస్తుంటారు. సో నేను ఇప్పుడు పర్టికులర్గా ఒకదాని గురించి మాట్లాడితే అది మళ్ళీ టాపిక్ వేరైపోతుంది. సుకుమార్ సార్కి ఇది మ్యాటర్ మొత్తం తెలుసు, సార్ చెప్పారు. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయిదని ఆల్రెడీ ఆ అమ్మాయికి చేసేసారు. ఆ అమ్మాయికి ఒక రకంగా కెరియర్ ఇచ్చారు. ఎవరి వల్ల? జానీ మాస్టర్ వల్ల. జానీ మాస్టర్ ఆల్రెడీ పుష్పలో అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసింది, పుష్ప 2లో కూడా చేసింది. ఆ పుష్ప సాంగ్కి కూడా జానీ మాస్టర్ వచ్చి మరీ ఉధృత వాతావరణం క్రియేట్ చేసి గొడవ పెట్టుకున్నాడు, రచ్చ చేశారు. ఆ సాంగ్కి అసలు మాస్టర్కి ఏం సంబంధం లేకపోయినా ఈ అమ్మాయి అక్కడ కొరియోగ్రఫీ చేస్తుంటే గొడవ పెట్టుకునేసరికి సినిమా యూనిట్ మొత్తం వచ్చి సుకుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మరీ రాజీ చేయించారు అనేది వార్త. ఈ విషయం అస్సలు తెలియదండి, ఎందుకనంటే ఇప్పుడు అంత జరుగుతుంటే, ఇది యూనిట్ మొత్తం దగ్గర జరుగుతుంటే నేను కూడా వెళ్ళాను. ఇది పుష్ప 2 షూట్ అప్పుడు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు మాస్టర్ వచ్చి తన పైన గొడవ పెట్టుకున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఏం గొడవ? అంటే చూపిస్తే కదా. ఇప్పుడు ఏం గొడవ, దేనికి అరిచారు, ఏం చేశారు? ఇప్పుడు సపోజ్ అరిచారంటే దేనికి అరిచారు? అంటే నాతోనే ఉండాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఎందుకు నువ్వు ఇండివిజువల్గా సాంగ్స్ చేసుకుంటున్నావు, నా దగ్గరనే ఉండాలంటూ ఇట్లా వేధింపులకి గురి చేశారని వస్తుంది. ఇండివిజువల్గా సాంగ్ చేసుకోకూడదు అని అంటే మరి లండన్లో సాంగ్ చేసింది, శర్వానంద్ గారిది సాంగ్ చేసింది. ఆ సాంగ్ యాక్చువల్గా జానీ మాస్టర్కి ఇచ్చారు, రికమెండ్ చేయించి ఈ అమ్మాయికి ఇప్పించారు. మరి ఎందుకు సృష్టి లండన్కి వెళ్ళి సాంగ్ చేసింది ఇండివిజువల్గా? మరి మాస్టర్ ఎందుకు లండన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీయే పంపించిన వాడు, ఇక్కడ ఎందుకు పంపించట్లేదు? తను ట్రాప్ చేసి మాస్టర్ని విసిగించి వేధించి ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి. నువ్వు నీ భార్య పిల్లల్ని వదిలేసి వస్తే తప్ప నేను నీతో ఉండను, నేను ఇది వర్క్ చేయను అని అంటే, మాస్టర్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాకు నువ్వు కాదు ఇంపార్టెంట్, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నేను ఫ్యామిలీని వదిలి రాను అంటే. ఇప్పుడు ఒక మనిషి ఒక పర్సన్తో 4-5 years ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక బాండింగ్ ఉంటుంది. అది ఏ బాండింగ్ అయినా కానివ్వండి, ఎప్పుడు కూడా ఇష్టం లేకుండా ఎక్కడ ఉండదు. ఇది 2 sides ఆలోచించాలి. ఎంతసేపు లేడీ కదా అని చెప్పి లేడీకే సపోర్ట్ చెయ్యండి, నేను కూడా ఉమెన్కి సపోర్ట్ చేస్తాను. కేరళ ఇన్సిడెంట్లో నేను 100% నేను సపోర్ట్ చేస్తాను. మేము కూడా క్యాండిల్స్ పట్టుకొని తిరిగాం ఫెడరేషన్లో, నేను జానీ మాస్టర్ ఇద్దరు వచ్చాం. ఒక హస్బెండ్తో ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక హస్బెండ్తో 14 years నేను ట్రావెల్ చేయను, 2 పిల్లల్ని కానీ నేను ట్రావెల్ చేయను. ఒక హస్బెండ్ గురించి తన క్యారెక్టర్ గురించి డిక్లేర్ చేయాలంటే ఒక భార్య చేస్తుంది.
అసలు మాస్టర్ ఎలాంటి వ్యక్తి? ఎందుకంటే 14 సంవత్సరాలు మీరు సంసార జీవితం ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మాస్టర్ స్వభావం ఎటువంటిది? అంటే వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి? తన మంచితనమే తనకి మెడ చుట్టుకుంటుంది అంటారు చూసారా, అది అది ఎప్పుడు జరుగుతుంది. ఎవరైతే తనకి మంచి చేసి వాళ్ళు ఎవరైతే మన నుంచి వెళ్ళిపోతారో వాళ్ళే శత్రువుగా తిరిగి వస్తారు. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నేను అది మాస్టర్కి అదొక శాపం అనుకుంటాను నిజంగా. తను మంచి చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయి ఉంటారు, కానీ మాస్టర్ మీద అది ఎందుకో తెలియదు. నాకు తెలిసి వన్ టైప్ ఆఫ్ జెలస్ అనుకుంటా. ఎందుకంటే ఒక పర్సన్ ఏమీ లేకుండా సొంత కష్టంతో ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి నేషనల్ అవార్డు తెచ్చుకొని పొలిటికల్గా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళడం చాలామందికి దిష్టి తగిలింది అంటారు చూసారా, ఒక రకంగా అదే. అంటే ఇతన్ని ఎలా అయినా తొక్కేయాలి. అందులో ఇప్పుడు జనసేనలో పనిచేస్తున్నారు, సో టార్గెట్ చేయడం ఈజీ, ఏదో ఒక చిన్న దానిలో ఇరికించేయడం. దీన్ని ఇంకా ఇంత ఉంటే అక్కడ ఉండేది ఇంత అయితే దాన్ని ఇంతలా చూపించడం అది కామన్. అది అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అనే అతను చిన్న మాస్టర్ కాదు, అంటే చిన్న పెద్ద అని నేను అనట్లేదు, అంటే పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్లో ఆల్మోస్ట్ వర్క్ చేశారు ఆయన. సో ఆయన ఇప్పుడు ఏది వచ్చినా న్యూస్ ఆ రోజు అది ట్రెండ్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. సో ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని వాంటెడ్లీ ఆ అమ్మాయిని రెచ్చగొట్టి, ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆ అమ్మాయి ఏజ్ నాకు తెలిసి 26 అనుకుంటా. ఎందుకనంటే 26 అనుకుంటా నేను, నాకు తెలిసి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఢీ జోడీ మీరు దీన్ని మీ ఛానల్స్ ద్వారా దీన్ని తీయాలి. ఢీ జోడీలో జోడీ చేయాలనంటే జోడీ కప్పులు అంటే ఎప్పుడు వస్తుంది? 18+ ఉంటేనే జోడీగా ఇంటిమేట్ సీన్స్తో. ఢీ జోడీ అంటే మనం చూస్తాం ఎలా ఉంటుందని, సీన్స్ చాలా రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తారు. మరి ఢీ జోడీలో 18+ కాకముందే ఆ అమ్మాయిని తీసుకుంటారా? మల్లెమల్ల ప్రొడక్షన్స్ డి వాళ్ళు తెలుసు కదా, శ్యాంప్రసాద్ గారిది. మరి ఢీ షో అన్నప్పుడు మరి 18+ కాకుండా ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుంటారు? అంటే అక్కడ ఫేక్ సర్టిఫికేట్ పెట్టిందా? 18+ కదా. సో అప్పుడు 18+ అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి 24 or 26 ఉండాలి ఏజ్. మరి ఎలా? అంటే నాకు వచ్చింది ఇప్పుడు ఢీ షోలో ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి వచ్చిన వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే సోమేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళు 18+ అప్పటికి. తనకి సంబంధించిన పార్ట్నర్స్ కూడా అందరూ 18+. 18+ ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా 18+ ఉంటుంది. మరి ఆ ఏజ్ ప్రకారంగా తీసుకుంటే జానీ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు 18+, మరి 16 అని ఎందుకు పెడుతున్నారు? ఫోక్స్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? ఎందుకు కేసు పెట్టాల్సిన ప్రధాన రీజన్ ఏముంటే వాట్ ఈస్ షీ వాంట్? తనకి జానీ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అంటే విశ్వక్సేన్ షూట్లో ఆ అమ్మాయి వర్క్ నచ్చక అమ్మాయిని పంపించేశారు. ఈ ప్రస్తావన విశ్వక్సేన్లను సుమారుగా 35 షాట్స్ వరకు తీయాలంటే తను ప్రధానంగా ఒక 6 షాట్సే తీసింది ఆ రోజు అనేది నాకు యూనిట్ నుంచి వచ్చింది. నేను పర్సనల్గా వాళ్ళ పిఏకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. యూనిట్ నుంచి మాత్రం తన వర్క్ మాత్రం అంత స్పీడ్గా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా 35 షాట్స్ తీయకపోయినా ఒక 15 షాట్స్ అయితే ఆ రోజు తీయగలుగుతారు. అక్కడ నుంచి వస్తున్న వర్జన్ ఇది. కానీ ఆ అమ్మాయి మాత్రం జానీ మాస్టర్ కాల్ చేసి మరీ విసిగించి ఆ షూటింగ్ చేయకుండా నెక్స్ట్ డే భాను మాస్టర్ ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది. వెంటనే ఆ షూటింగ్ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు, విశ్వక్సేన్ తొలగించేశారంటూ చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే జానీ మాస్టర్ నువ్వు ఆ పాట చెయ్యొద్దు అని వేధింపులకు గురి చేశాడని చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే విశ్వక్సేన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు, నెక్స్ట్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇస్తానని చెప్పి. ఇవన్నీ నిజం కాదని అటువైపు నుంచి వస్తున్న సమాచారం. అంతా తప్పండి. దీని గురించి అసలు మాట్లాడాలంటే కూడా నాకు రావట్లేదు. ఎందుకనంటే ఇది రాంగ్ ఎలిగేషన్, అసలు టోటల్గా కంప్లీట్గా తప్పు. ఆ అమ్మాయి వర్క్ నచ్చక పంపించారని మీరే అంటున్నారుగా, ఇది ఆ యూనిట్ చెప్పింది అని అంటున్నారుగా. సో వర్క్ నచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి లాస్ జరుగుతుంది, ల్యాక్స్లో లాస్ జరుగుతుంది. మరి అప్పుడు ఇంకో కొరియోగ్రాఫర్ని పిలిపించుకుంటారు, వాళ్ళకి తప్పే ఉంది. అంటే ఇప్పుడు మీరు నాకు నచ్చకపోతే నాకు ఏ చెడు జరిగినా మీరేనా? సో ఇప్పుడు ఆ అమ్మాయికి మాస్టర్కి చిన్న క్లాష్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏ సాంగ్ చేయకపోయినా దానికి జానీ మాస్టర్ రీజనా? తప్పండి అది. ఆ అమ్మాయిని ఎవరు ఆపలేదు. అమ్మాయి కార్డు మేమే ఇచ్చామంటుంటే మళ్ళీ ఆ అమ్మాయి కెరీర్ మేము ఎందుకు ఆపుతాం? సార్కి షూటింగ్ నచ్చలేదు, అదేదో ల్యాగ్ చేస్తుంది, అనుకున్న టైంలో తన షార్ట్స్ తీయట్లేదు, అందుకని అది భాను మాస్టర్కి ఇచ్చారు, భాను మాస్టర్ వచ్చి సాంగ్ చేశారు. ఇది జరిగింది. ఆ అమ్మాయి జానీ మాస్టర్ ఇప్పించలేదు అని చెప్పి ఆ అమ్మాయి మెంటల్గా అది ఫిక్స్ అయిపోయి ఇవన్నీ జానీ మాస్టర్ చేయిస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి ఏదో ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు పెట్టేసింది. నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా ఇంత ఇష్యూ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు నాకు తెలిసి.
ఏదో పెట్టేస్తాము, భయపడతాడేమో చూద్దాంలే అని అనుకున్నట్టుంది. కాపీ లీక్ అవ్వడం వల్ల జరిగింది. సో అది మాస్టర్ అసలు విశ్వక్సేన్ సార్ వెళ్ళలేదు షూట్కి, ఆయన అసలు రచ్చ చేయలేదు, గొడవ చేయలేదు, ఆయన పాటికి ఆయన వర్క్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార్ షూటింగ్లో అసలు మాస్టర్ ఎక్కడ ఉన్నారో కూడా ఫస్ట్ అది తెలియదు. అలాంటి పర్సన్ ఇప్పుడు ఇది విశ్వక్సేన్ అంటున్నారు కదా, వర్క్ నచ్చక ఆయన వద్దనుకున్నారు, దానికి మాస్టర్ ఏం చేస్తారు? అదంతా రాంగ్ అండి, రాంగ్. అదంతా అమ్మాయి అలా ఊహించుకుంటుంది, ప్రతిదానికి ఊహించుకుంటే నేనేం చేసి సైకో మెంటాలిటీ, అదే చెప్తున్నాను, సైకో. నాకు ఇంకా నేను కంపేర్ చేయకూడదు కానీ వచ్చింది వదిలే. రిమాండ్ రిపోర్ట్లో హీఈస్ ఫీలింగ్ గిల్టీ. రిమాండ్ రిపోర్ట్ చూపించండి ఒకసారి, చూపించండి ఒకసారి. రిమాండ్ రిపోర్ట్ రాలేదు ఇంకా. అది మన స్టేట్మెంట్ ఎవరిది? ఆ అమ్మాయి స్టేట్మెంట్. అది ఆ అమ్మాయి స్టేట్మెంట్ వచ్చి అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుతుంది? అంటే మీరు అడిగారు క్వశ్చన్, ఆ రిపోర్ట్ నాకు చూపిస్తే నాకు కూడా తెలియదు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ నేను 100 స్టేట్మెంట్లు ఇస్తాను, నేను 100 స్టేట్మెంట్లు ఇస్తా. అవి రిమాండ్ రిపోర్టా? కాదు కదా, ఇంకా రాలేదు రిమాండ్ రిపోర్ట్. అది మేము కూడా తీసుకోవాలి, అన్ని ఫైల్ మొత్తం మేము కూడా తీసుకోవాలి. మొత్తం కూడా ఏం చెప్తారు అసలు? ఇంత రచ్చరచ్చ జరిగింది. ఒకవైపు మహిళా కమిషన్ నుంచి ప్రెషర్ వస్తుందని చెప్తున్నారు, మరోవైపు మహిళా కమిషన్ అంతా విమెన్కి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇటువంటి అరాచకాలు చాలా జరుగుతున్నాయి, కాస్టింగ్ కౌచ్ అని చెప్పి, ఆ తర్వాత లైంగిక వేధింపుల కమిట్మెంట్ కోసము ఇటువంటివి చేస్తున్నారు, ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి ఫిలిం ఇండస్ట్రీలో, కొత్తగా వచ్చిన అమ్మాయిలను వాడుకుంటున్నారు అంటూ ఇటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. వర్క్ ప్లేస్లో ఇటువంటి సెక్షువల్ హరాస్మెంట్లు కూడా జరుగుతున్నాయని. నేను యాక్చువల్గా ఇన్ని రోజులు ఉమెన్కి సపోర్ట్ చేసేదాన్ని ప్రతి దానిలో కూడా, కానీ ఈరోజు ఇద్దరికి సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను నేను. ఇంతవరకు ఉమెన్కే అన్యాయం జరుగుతుందని అనుకున్నా, కానీ ఇప్పుడు మెన్కి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏ రైట్స్ వచ్చినా, ఏ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినా, ఏ ఐపీసీ సెక్షన్లు ఏవి పెట్టినా ఈక్వల్ లేడీస్కి కూడా అదే ఉండాలి. ఎవరైతే ఫ్యామిలీస్ని డివైడ్ చేస్తున్నారో, ఎవరైతే ఇట్లా టార్చర్ చేస్తారో ఎమోషనల్గా, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు 376 అని పెట్టారు, ఇలాంటి సెక్షన్ అమ్మాయిలకు కూడా రావాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నానుగా, సో ఇప్పుడు ఈ మెన్కి సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ లేడీస్ ఏం చెప్పినా నమ్మేస్తారా అని అనుకుంటున్నారు. సో ఉమెన్ చెప్పేది, అందరూ ఉమెన్స్ చెప్పేది నమ్మకండి. మగవాళ్ళల్లో కూడా జెన్యూన్గా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, జెన్యూన్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు వైపులా న్యాయం చేయండి. ఓన్లీ లేడీస్ చెప్పారు కదా అని చెప్పి లేడీస్కి సపోర్ట్ చేయొద్దు. నేను యాజ్ అ ఉమెన్గా మాట్లాడుతున్నా, వైఫ్గా నేను మాట్లాడట్లేదు. సో ఇక్కడ మెన్ ఎంతనో ఉమెన్ అంతే, ఉమెన్ ఎంతనో మెన్ కూడా అంతే. సో ఇది నిజాలు తెలుసుకొని మెన్స్కి కూడా న్యాయం జరగాలి, 100% న్యాయం జరగాలి అనే ఒక రూల్ కూడా రావాలి. అంటే ఇప్పుడు మెన్స్ ఏదైనా కేసు పెడితే ఇమ్మీడియట్గా ఇలాంటి రియాక్షనే లేడీస్ మీద కూడా తీసుకోవాలి. చట్టాలు మారాలంటే ఒక విషయం కూడా కోర్టులో కూడా జానీ మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే మెజిస్ట్రీ అడిగినప్పుడు నువ్వు నిజంగానే సెక్షువల్ అసాల్ట్, నీ మీద ఏం కేసు ఉందంటే సెక్షువల్ అఫెన్స్ నా మీద ఉంది, నువ్వు యూ డిడ్ దట్ అని మెజిస్ట్రీ అడిగితే నో నేను అసలు దీనికి సంబంధం లేదు, జెన్యూన్గా నాకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో కావాలనే నన్ను ఇరికించారంటూ మాస్టర్ చెప్పారని వస్తుంది. అది నిజమేనా? లేదు లేదు, నాకు తెలియదు అది. నేను ఎందుకంటే కోర్టు లోపల నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఒక వైపు కూడా చూసుకుంటే కూడా మొత్తం మీద కూడా మాస్టర్ నిర్దోషి అని మీరు చెప్తారంటే ఇన్నోసెంట్గా బయటకు వస్తారని మీరు చెప్తారా? 100% వస్తారండి. 16 ఏళ్ళ వయసులో జరిగినది అసలు ఫోక్సో అసలు ఎలా యాడ్ చేశారో తెలీదు, ప్రెజర్ వల్ల యాడ్ చేశారు. అది ఆ అమ్మాయి పెట్టిన కేసు దాని గురించి వెనకాల ఎవరున్నారు ఏంటి అనే దాని గురించి చాలా ప్రెజర్తో నడుస్తుంది. ఇదొకటి అసలు ఇది ఇంత అవుతుంది అనుకోలేదు. వాంటెడ్లీ దీని వెనకాల పెద్ద ప్లానే జరుగుతుంది. కానీ ఏదున్నా మేము కోర్టులో నిర్దోషిగా మాస్టర్ని బయటకు తీసుకొని వస్తాం. ఒకవైపు కూడా డాన్సర్లు అందరికీ కూడా అల్లు అర్జున్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. అది నిజమేనా? అంటే మాస్టర్కి కూడా సపోర్ట్ ఇస్తున్నాడు అల్లు అర్జున్ లీగల్గా అని కూడా పూర్తిగా వార్తలు వస్తున్నాయి. నిజమేనా? నాకు ఏం ఐడియా లేదండి, నాకు నిజంగా ఏం ఐడియా లేదు. నేను ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఇదైతే మాత్రం ప్లాన్ ప్రకారం జరుగుతుంది, అది మాత్రం చెప్పగలను. అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా ఇప్పటికే ఇదంతా కూడా ఒక ఫేక్ కేస్, కేవలం ఒక పొలిటికల్ ఎజెండా ఉందో మరి ఇండస్ట్రీ పవర్ ఉందో, కానీ ఇదంతా కూడా ఫేక్ ఎలిగేషన్స్ అంటూ సుమలత కొట్టిపాడేస్తున్నారు. అన్యాయంగా నా భర్తని కావాలని ఇరికించారు, పూర్తిగా ఇన్నోసెంట్గా బయటకు వస్తాడంటూ సుమలత ప్రస్తుతం అయితే చెప్తుంది. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం.
ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.